హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం ఆల్గేలో ఉన్నాం కదా. సో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్గేలో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ రేంజ్ ఆఫ్ వెజిటేటివ్ స్ట్రక్చర్ లేదా రేంజ్ ఆఫ్ ప్లాంట్ బాడీ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ థాలస్, వెజిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ థాలస్. ఆల్ దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ థాలస్ ఆర్గనైజేషన్. ఇన్ని డిఫరెంట్ నేమ్స్తో మనకి థాలస్ ఆర్గనైజేషన్ క్వశ్చన్ని మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడిగే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయి. నాట్ ఓన్లీ డిగ్రీ, మనకి పీజీ ఫస్ట్ ఇయర్లో కూడా ఆల్గే అండ్ ఫంగై కూడా ఉంది. సో ఆల్గేలో రేంజ్ ఆఫ్ వెజిటేటివ్ ప్లాంట్ బాడీ, వెజిటేటివ్ స్ట్రక్చర్, రేంజ్ ఆఫ్ ప్లాంట్ బాడీ, ఆర్గనైజేషన్ ఆఫ్ థాలస్, వెజిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ థాలస్, ఇవన్నీ కూడా మనకి ఎన్ని ఫామ్స్గా కావాలంటే అన్ని ఫామ్స్గా వాళ్ళు అడుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ థాలస్ ఆర్గనైజేషన్. థాలస్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇక్కడ ఆల్గేలో వచ్చేసి 7 టైప్స్గా డివైడ్ అయి ఉందన్నమాట. సో ఒకసారి మనం చూద్దాము. యూనిసెల్యులార్, ఫస్ట్ వన్ వచ్చేసి యూనిసెల్యులార్ థాలస్, మల్టీసెల్యులార్ థాలస్, ఫిలమెంటస్ థాలస్, హెట్రోట్రైకస్ థాలస్, సైఫర్నస్ థాలస్, సూడోపారెన్కైమాటస్ అండ్ ఆల్సో లాస్ట్ వన్ ఈజ్ పారెన్కైమాటస్. సో వీటిలో కూడా సబ్ డివిజన్స్ చాలా ఉన్నాయి. సో ఇది చాలా ఈజీ అండర్స్టాండ్ చేసుకుంటే. సో చెప్పేటప్పుడు చక్కగా మనం కానీ కాన్సన్ట్రేటెడ్గా వింటే చాలా ఈజీ. వన్స్ మనం వింటే మనం మొత్తం అన్ని క్యారెక్టర్స్ కూడా తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఈ రేంజ్ ఆఫ్ ప్లాంట్ బాడీలో ఈ వెజిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ థాలస్ చదివితే మనకి తర్వాత ఉన్న టైప్ స్టడీస్ ఆఫ్ థాలసెస్, టైప్ స్టడీస్ అన్నీ చాలా 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 ఈజీ. టైప్ స్టడీస్ అంటే ఏం లేదు, వాటి ఎగ్జాంపుల్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ క్లమెడామోనాస్, లేకపోతే ఇలోథ్రెక్స్, లేకపోతే ఉల్వా, ఇలాంటివి అన్నమాట. సో అవన్నీ కూడా ఈ జనరల్ క్యారెక్టర్స్లో మనం చూసుకుంటే చాలా చాలా ఈజీ. ఏదైనా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి రాసేయమంటే వీ కెన్ ఈజీలీ రైట్ అనమాట. సో ఫర్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ యూనిసెల్యులార్ థాలస్. యూనిసెల్యులార్ థాలస్లో యూని మీన్స్ సింగిల్ సెల్యులార్ థాలస్, సింగిల్ సెల్తో ఫామ్ అయ్యే థాలస్ని యూనిసెల్యులార్ థాలస్ అంటాం. యూనిసెల్యులార్ థాలస్ ఇస్ టూ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. యూనిసెల్యులార్లో మొటైల్ టైపు, నాన్ మొటైల్ టైపు ఉంటాయి. యూనిసెల్యులార్లో మొటైల్ టైప్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? మొటైల్ టైప్ ఉందంటే దానికి డెఫినెట్గా ఫ్లజెల్లా ఉన్నట్టు. సో ఇట్ హ్యావింగ్ ఈ స్పోర్ లైక్ యాజ్ అ జూస్పోర్స్. ఓకే, నాన్ మొటైల్ టైప్ అంటే ఫ్లజెల్లా యాబ్సెంట్ అని. ఓకే, దిస్ ఈస్ ద యూనిసెల్యులార్, మొటైల్ అండ్ నాన్ మొటైల్ థాలసెస్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ సెల్యులార్. సో ఒకటి కన్నా ఎక్కువ మినీ ఉంటాయి అన్నమాట. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మల్టీ సెల్యులార్ అని అంటాము. మల్టీ సెల్యులార్ థాలస్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉన్నాయి, కొలోనియల్ ఫార్మ్స్ అండ్ ఆల్సో అగ్రిగేటెడ్ ఫార్మ్. కొలోనియల్ మీన్స్ కాలనీ ఫార్మేషన్ అనమాట. సో ఇక్కడ మనకి కాలనీ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒక సెల్లు మెనీ సెల్స్గా డివైడ్ అయ్యి కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా టైప్ ఆఫ్ కాలనీస్లో కానీ కాలనీ అయితే ఫామ్ అవుతుంది. దాన్ని మనం కొలోనియల్ ఫామ్ అంటాము. కొలోనియల్ ఫార్మ్స్ అంటే కొలోనియల్ ఫార్మ్స్లో మనకు వచ్చేసి మొటైల్ అండ్ కోకాయిడ్ ఉన్నాయన్నమాట. మొటైల్ టైప్లో అంటే మూమెంట్ ఉంటుంది, జ్యూస్ పోర్స్ ఉంటాయి. కోకాయిడ్ మీన్స్ నో జ్యూస్ పోర్స్ ఉంటాయి. సో మొటైల్ అండ్ నాన్ మొటైల్ రెండు కూడా కొలోనియల్ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. అగ్రిగేషన్స్ అంటే అగ్రిగేషన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ పామెలాయిడ్ అండ్ డెండ్రాయిడ్. పామెలాయిడ్ ఉంది, డెండ్రాయిడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిలమెంటస్ ఫార్మ్స్. ఫిలమెంటస్ ఫార్మ్స్లో మనకు వచ్చేసి అన్బ్రాంచ్డ్, బ్రాంచ్డ్ అండ్ ఫాల్స్ బ్రాంచ్డ్ ఆర్ సూడో బ్రాంచ్డ్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హెట్రోట్రైకస్ ఫార్మ్స్, సైఫనస్ ఫార్మ్స్, సూడో పారెన్కైమాటస్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ యూనియాక్సియల్ అండ్ మల్టీ యాక్సియల్, 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి parenchymatous forms. These all are types of thallus organization. ఇన్డెప్త్గా మనం ఈచ్ టైప్ని మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిసెల్యులార్ ఫామ్. యూనిసెల్యులార్ ఫామ్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ మొటైల్ ఫామ్. మొటైల్ ఫామ్లో దిస్ ఈజ్ ద మోస్ట్ సింప్లెస్ట్ unicellular algae is seen in many classes of algae except in Cyanophyceae. Okay. మొటైల్ టైప్ అనేది మోస్ట్ ఆఫ్ ఆల్గేస్లో అన్ని మొటైల్ టైపే ఉంటాయండి. సో ఎక్సెప్ట్ సైనోఫైసియా అనమాట. ఎగ్జాంపుల్ సైనోఫైసియా, ఫియోఫైసియా, రోడోఫైసియా తప్ప రిమైనింగ్ ఆల్ మనకి మొటైల్ టైపే. మొటైల్ టైప్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి క్లమైడోమోనాస్. దిస్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ద మొటైల్ టైప్ ఆఫ్ ఆల్గే ఇన్ యూనిసెల్యులార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యూగ్లినా. సో మనం క్లమైడోమోనాస్ గురించి ఇన్డెప్త్గా కమింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో ఇప్పుడైతే మనం జస్ట్ ఒకసారి గ్లాన్స్ ఇద్దాం. ఓకే. నాన్ మొటైల్ టైప్ ఆర్ కోకాయిడ్ టైప్ అంటారు. మనం కోకాయిడ్ కూడా అని అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ షార్ట్ ఆన్సర్స్లో కానీ వాట్ ఈస్ కోకాయిడ్ టైప్ అని అడుగుతారు. సో అప్పుడు మనం నాన్ మొటైల్ టైపు కోకాయిడ్ టైపు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసేయాలన్నమాట. This algae is non-flagellate, non-motile, so-called cocoid. Flagella absent అయితే సో మొటిలిటీ అనేది బేసిక్గా మొటిలిటీ అనేది ఉండదన్నమాట. సో ఇది కోకాయిడ్ టైప్. దీస్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. ఇవి రౌండ్ షేప్గా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి క్లోరెల్లా. క్లోరెల్లా ఈజ్ ఆల్సో క్లోరోఫైసియా గ్రీన్ ఆల్గే. ఎగ్జాంపుల్ వచ్చేసి క్రోకోకమ్. ఈ రెండు వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్. ఓకే. యూనిసెల్యులార్ అయిపోయింది. నెక్స్ట్ మనం మల్టీ సెల్యులార్ చూద్దాం. మల్టీ సెల్యులార్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి కొలోనియల్లో ఫస్ట్ మనకి మొటైల్ కాలనీస్ అనేవి మొటైల్ కాలనీస్ మూమెంట్ ఉంటుంది ఈ కాలనీస్లో. ఎందుకు ఉంటుందో చూద్దాం. వెన్ వీ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ మొటైల్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ జిలెటినస్ ఎన్వలప్ ఈజ్ కాల్డ్ యాజ్ మొటైల్ కాలనీ. అన్నీ కూడా మెనీ ఆఫ్ క్లమైడోమోనాస్లు డివిజన్ జరిగి మనకి ఒక జిలాటినస్ షీత్ మీద అవి స్ప్రెడ్ అయ్యి కాలనీగా ఫామ్ అవటాన్ని మనం మొటైల్ కాలనీ అంటాం. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాల్వాక్స్ అండి. ఓకే. వాల్వాక్స్ అండ్ పెండోరినా. దిస్ ఈస్ ద మొటైల్ కాలనీ. నెక్స్ట్ వచ్చేసి కోకాయిడ్ ఫార్మ్స్ ఆర్ నాన్ మొటైల్ కాలనీస్లో మనం చూసినట్టయితే ఇఫ్ సమ్ స్పీషీస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ మ్యూసిలేజినియస్ ఆర్ జిలాటినస్ షీత్ దే బికమ్ నాన్ మొటైల్. అవి ఒక జిలాటినస్ షీత్లో మొటిలిటీ లేకుండా ఫిక్స్డ్గా అలాగా ఉండిపోతే దానిని నాన్ మొటైల్ కాలనీస్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక షీత్ అనమాట. ఆ షీత్ లోపల అవి నాన్ మొటైల్ ఫామ్లో ఉండిపోయినాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సెనీడిస్మస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ మొటైల్ కాలనీ. పేడియాస్ట్రమ్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి పేడియాస్ట్రమ్. దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ మొటైల్ అండ్ కోకాయిడ్ ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రిగేషన్ ఫార్మ్స్. మనకి తర్వాత వచ్చే ఫామ్ ఏంటండి? అగ్రిగేషన్ ఫామ్. అగ్రిగేషన్స్లో వచ్చేసి దీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ థిన్ జిలాటినస్ ఎన్వలప్ అండ్ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్. ద సెల్స్ మే బి మొటైల్ ఆర్ నాన్ మొటైల్. అగ్రిగేషన్ ఫామ్లో మనకు వచ్చేసి మొటైల్ అండ్ నాన్ మొటైల్ సెల్స్ రెండు కూడా ఉంటాయన్నమాట. అవి కూడా ఒక జిలాటినస్ షీత్ లోపలే ఉంటాయి ఫిక్స్ అయ్యి. బట్ మొటైల్ అయ్యేవి ఉంటాయి, నాన్ మొటైల్ అయ్యేవి కూడా ఉంటాయి. దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అగైన్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్యామెలాయిడ్ టైప్. ప్యామెలాయిడ్ వచ్చేసి ద సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ మ్యూసిలేజినియస్ ఎన్వలప్ ఇన్ ఏ ఇర్రెగ్యులర్ షేప్. అవి రౌండ్ సర్కిల్ లాగా ఉండవు, వాటి ఇష్టం వచ్చినట్టుగా ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. డ్యూ టు ద సెల్ డివిజన్ ఇన్ ద కాలనీ ఇంక్రీజెస్ ద సైజ్ విత్ ఇన్ ద ఇర్రెగ్యులర్ ఫార్మ్స్. సో వాటి యొక్క మొటైల్ అండ్ నాన్ మొటైల్ కలిసి ఉన్నప్పుడు
మొటిలిటీ ఉన్నవి ఎక్కువగా డివిజన్ చెంది సో వాటి కాలనీస్ వాటి ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. నాన్ మొటైల్ ఏరియా అలాగే ఉండిపోతుంది. సో రౌండ్ షేప్ అనేది ఉండదు, ఇరెగ్యులర్ ఫామ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ టెట్రాస్పోరస్ అండ్ పాల్మోడిక్టీ. These are the example for palmelloid habit. నెక్స్ట్ వచ్చేసి డెండ్రాయిడ్. డెండ్రాయిడ్ హ్యాబిట్లో the cells are arranged in a mucilaginous envelope. Same, the cells produces mucilage locally, especially at the base to form a stalk or hook like. It's look like a tree. ఎలా ఉంటుందంటే మ్యూసిలేజినస్ షీత్ లోపలే మ్యూసిలేజ్ అనేది ఒక ఎన్వలప్ లాగా ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎన్వలప్ ఒక బేస్ లాగా ఉండి దానిపైన సెల్స్ అనేవి స్టిక్ అయి ఉంటాయి. సో ఈ ఒకసారి మనం ఈ డయాగ్రామ్లో చూస్తే దిస్ ఈజ్ ద సెల్ అండ్ దిస్ ఈజ్ ద మ్యూసిలేజ్, అగైన్ సెల్, అగైన్ మ్యూసిలేజ్, అగైన్ సెల్, అగైన్ మ్యూసిలేజ్, ఇలా కనుక ఫామ్ అయి ఉంటాయి. దీన్ని డెండ్రాయిడ్ ఫామ్ అంటారు. ఇది ఎలా కనిపిస్తుందంటే మనకి ఇట్స్ లుక్ లైక్ ఎ ట్రీ హ్యాబిట్ లాగా ఏదో ఒక నాచు మొక్క మాదిరిగా మనకి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాసినోక్లాడస్ అనేది మనకి డెండ్రాయిడ్ టైప్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఫిలమెంటస్ ఫామ్. ఫిలమెంటస్ ఫామ్లో మనం బేసిక్గా ఏం చూస్తామంటే ఫిలమెంట్ మీన్స్ లాంగ్ చైన్ లైక్ స్ట్రక్చర్. ఇలా కనుక ఉన్నట్లయితే దీన్ని ఫిలమెంటస్ ఫామ్స్ అంటారు. సో ఫిలమెంటస్ ఫామ్ ఏర్పడాలంటే సింగిల్ సెల్తో కాదు, మల్టీ సెల్యులారే కావాలి. సో కోకాయిడ్ ఫార్మ్స్ డివైడ్స్ టు ఫార్మ్ ఏ ఫిలమెంట్. సో సింగిల్ సెల్ అనేది డివైడ్ అయ్యి మల్టిపుల్ సెల్స్గా అభివృద్ధి చెందటాన్ని మనం ఫిలమెంటస్ ఫార్మ్స్ అంటాం. ఫిలమెంటస్ ఫామ్లో ఫస్ట్ వచ్చేసి బ్రాంచ్డ్ కానివి. ఇన్ దీస్ స్పీషీస్ ద సెల్స్ ఆర్ డివైడెడ్. The cell division occur in single plane, transverse plane. So cell division అనేది మనకి సింగిల్ ప్లేన్లో జరుగుతుంది. సో సింగిల్ ప్లేన్లో జరిగినప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు ఈ సెల్ డివైడ్ అయ్యింది. ఎగ్జాంపుల్ యులెక్ట్రక్స్లో చూడండి, ఈ సెల్ డివైడ్ అయ్యి ఇంకొక సెల్ అయింది, మళ్ళీ ఈ సెల్ డివైడ్ అయ్యి ఇంకొక సెల్ అయింది, ఈ సెల్ డివైడ్ అయ్యి ఇంకొక సెల్, ఈ సెల్ డివైడ్ అయ్యి ఆ రెండు సపరేట్ అవుతుంది. ఇక్కడ ఈ సెల్ డివైడ్ మళ్ళీ ఇక్కడ నుంచి డివిజన్ జరిగి ఇట్లా అనేది ఓల్డర్ సెల్ కింద ఉండిపోతుంది అండ్ న్యూ సెల్ పైకి వస్తుంది. ఓల్డర్ సెల్ కింద ఉండిపోతుంది, న్యూ సెల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ వర్టికల్ రోస్. సో ఇలా వర్టికల్ రోస్లో ఫామ్ అయ్యి అవి మల్టిప్లికేషన్ అనేవి డివిజన్ అనేది సింగిల్ ప్లేన్లో జరిగితే దానిని మనం ఫిలమెంటస్ ఫామ్లో అన్బ్రాంచ్డ్ అంటాం. సో నో బ్రాంచెస్, జస్ట్ ఇట్స్ లుక్ లైక్ అ స్టిక్ లాగా ఉందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఆసిల్లటోరియా, సైనోఫైసియే అండ్ ఆల్సో ఆసిల్లటోరియా, లింగ్బై సైనోఫైసియస్, స్పైరోగైరా, ఇలోథ్రిక్స్, ఎడోగోనియం, ట్రైబోనిమా, నెమటోక్రైసిస్ అనేవి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఫిలమెంటస్ ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాంచ్ అంటే మనకి బ్రాంచెస్ కనపడాలి. ఆఫ్టర్ సెల్ డివిజన్ ఇన్ ద మెయిన్ యాక్సిస్ at the terminal intercalary region of the filamentous, new cell formed is pushed laterally and form a branch cell. ఏమవుతుందంటే ఇక్కడ సెల్ డివిజన్ జరిగిన తర్వాత ఆ సెల్ అనేది పక్కకి నెట్టబడి అక్కడి నుంచి ఇంకొక సెల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఆ సెల్ పక్కకి నెట్టబడి ఇంకొక సెల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది అది? ఓన్లీ ఇంటర్క్యాలరీ రీజియన్, ఇక్కడ అనమాట. నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ అని మనం చెప్పుకుంటాం కదా, ఆ రీజియన్లో ఇక్కడ అనేది ఇంకొక సెల్ వచ్చి ఏర్పడటానికి మనకి ఛాన్స్ ఉందన్నమాట ఈ రీజియన్లో. సో ఇక్కడ వచ్చేసి ఇంకో సెల్ ఏర్పడటం ద్వారా మనకి ఇట్స్ లుక్ లైక్ ఏ బ్రాంచ్ లాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ ఆర్ సూడో బ్రాంచ్డ్.
ఫాల్స్ ఆర్ సూడో బ్రాంచ్లో మనకి ఇన్ సమ్ కేసెస్ ఇన్ సమ్ మెంబర్స్ ఆఫ్ సైనోఫైసియే డ్యూ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైకోమ్స్ to one side in one mucilaginous sheath where other trichomes contain the original sheath. ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో ఇట్ విల్ మిస్ ఇట్స్ ఆన్ పార్ట్ ఆఫ్ ద ఫిలమెంట్. సో ఆ ఫిలమెంట్ ప్లేస్లోకి అనదర్ ఫిలమెంట్ వచ్చి అటాచ్ అయితే అది మనకి సూడో బ్రాంచ్ లాగా కనిపిస్తుంది. ఇది మనకి సూడో బ్రాంచ్. హెట్రోట్రైకస్ ఫామ్ గురించి చెప్పేంత ఏమీ లేదు. సో యూ కెన్ రీడ్ ఇట్ బై అవర్ ఓన్. సైఫనస్ సినోసైటిక్ ఆర్ ట్యూబ్యులర్. సైఫనస్ ఫామ్ని మనం సినోసైటిక్ ఆర్ ట్యూబ్యులర్. సినోసైటిక్ మీన్స్ హాలో, అంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, లోపలంతా కూడా ఒక ట్యూబ్ లాగా కనిపిస్తుంది. దాన్నే సినోసైటిక్ ఆర్ సైఫనస్ ఫామ్ ఆర్ ట్యూబ్యులర్ ఫామ్ అని అంటారు. 3 నేమ్స్ ఉన్నాయి చూసుకోండి. ఇలాంటివే మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇన్ సమ్ ఆల్గే ద గ్రోత్ ఈజ్ విగరస్ in the vegetative cell. They becomes multiplicate without septa or wall. Septa wall లేకోకుండా వాటంతా అవి మల్టిపుల్ జరగడాన్ని మనం సైఫనస్ ఫార్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి వలర్పా అండ్ వాచురియా. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సైఫనస్ ఫార్మ్స్. సూడో ప్యారెన్కైమాటస్. సూడో మీన్స్ ఫాల్స్ చెప్పుకున్నాం కదా. సూడో మీన్స్ ఫాల్స్. ప్యారెన్కైమా సెల్స్ లాగా కనిపిస్తాయి ఇక్కడ. ఎగ్జాంపుల్, ఈ సెల్స్ చూస్తే ఇవి ప్యారెన్కైమాటస్ సెల్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఇవి ఫిలమెంటస్ సెల్స్. వాటి చుట్టూ ఒక షీత్ అనేది ఉంటుంది. ఆ షీత్ లోపల సెల్స్ అనేవి డివిజన్ జరిగి ఒక ప్యారెన్కైమాటస్ సెల్స్ మాదిరిగా అరేంజ్ అయి ఉండటాన్ని సూడో ప్యారెన్కైమాటస్ ఫార్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్ పాలీసైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెన్కైమాటస్ ఫార్మ్స్. ప్యారెన్కైమాటస్ ఫార్మ్స్లో ఏమవుతుందంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ ఇవాల్వ్ ఫ్రమ్ ద మల్టీ యాక్సియల్ ఫిలమెంటస్ మెంబర్స్. వెన్ దే అండర్గో రిపీటెడ్ సెల్ డివిజన్ ఇన్ మెనీ ప్లేన్స్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ ప్యారెన్కైమాటస్ హ్యామిట్. మెనీ ప్లేన్స్లో ఇది అనేది మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో మనకి మెనీ సెల్స్ ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఏర్పడుతుంది. దీన్నే ప్యారెన్కైమాటస్ ఫామ్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఎంటెరోమార్ఫ్.